నమస్తే, నేను మధు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇక లేరు. అయితే అసలు ఏం జరిగింది? అయితే 6 సార్లుగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి మరణించారు. సో దానికి కారణం ఏంటి? అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు మరణించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది మేడం? ప్రమాదంలో చనిపోయారంటున్నారండి, కానీ చాలా నిజంగా దురదృష్టం ఈ వార్త. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే కల తీరకుండానే మరణించారు. 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే మొత్తం అజిత్ పవార్ ప్రస్థానం మీరు చూసుకున్నారంటే ఆయన ఎప్పటి నుంచి 82 నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. అయితే 91లో ఆయన మొట్టమొదటిసారి బారామతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గెలుపొందాక శరద్ పవార్ కోసం దాన్ని వదిలేసుకున్నారు. ఈయన శరద్ పవార్ పెద్దన్న కొడుకు అన్నమాట. ఓకే. సో అంటే ఈయన మొత్తం మీరు లైఫ్ హిస్టరీ చూసుకున్నారంటే చవాన్ ప్రభుత్వంలో పనిచేశారు ఆయన, అప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళతోటి ఇదేంటి షిండేతో పనిచేశారు, అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్తో కొంతకాలం చేశారు. ఆయన బయటికి రావడం, మళ్ళా శరద్ పవార్తో కలవడం, తర్వాత శరద్ పవార్ కూడా మీకు తెలుసు కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్, అంటే ఆయన బయటకు వచ్చేసి శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్లో ఉన్నాక అందులో చేరాడు ఆయన. అంటే మొదటి నుంచి కూడా మీరు కనుక చూసుకుంటే ఆయన ఎక్కువగా శరద్ పవార్ తోటి కలిసి ప్రయాణం చేశారు ఆయన. అంటే విభేదించాడు ఆయన, ప్రతిసారి విభేదిస్తాడు, మళ్ళా వాళ్ళతో చేరతాడు, ఆ రకంగా జరిగింది. అయితే ప్రతి క్రూషియల్ టైంలోనూ కూడా అతను ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. ఈవెన్ దేవేంద్ర ఫడ్నవీస్తో ఒక 80 రోజులు ఎంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. తర్వాత ఏక్నాథ్ షిండేతో కూడా కొద్ది రోజులే, అది కూడా కొన్ని సంవత్సరాలు. తర్వాత మొన్నను ఎలక్షన్స్లో కూడా ఆయన మహాయుతిలో చేరి బీజేపీతో 2 సార్లు చేతులు కలిపాడు ఆయన. గతంలోనూ కలిపాడు, మొన్న కలిపాడు. కలిపాక మళ్ళీ ఎన్నికల్లో కలిసి పనిచేశారు పవార్ కుటుంబం విడిపోయాక కూడా. మళ్ళీ కలిసి పనిచేసినా కూడా పెద్ద ఏమీ దానివల్ల ప్రయోజనం లేకపోయింది. అయితే మొన్నను ఎన్నికల్లో రిజల్ట్ వచ్చాక అసలు ఈయనే ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో దేవేంద్ర ఫడ్నవీస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఈయన అవుతారేమో అని ఒక ఆశ ఉంది. అంటే మీకు దేవేంద్ర ఫడ్నవీస్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చినదని కూడా వేరే రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మొన్న చూసాం ఫడ్నవీస్ చేసిన ఇది. ఇప్పుడు మొన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బికాజ్ ఆఫ్ ఫడ్నవీస్ వాళ్ళు గెలిచారు బీజేపీ. అంటే అక్కడ టాక్టిక్స్ అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా కష్టించి పనిచేయడం ఎంత ముఖ్యమో, తర్వాత పార్టీకి విధేయతగా ఉండడం ఎంత ముఖ్యమో, ఎట్ ద సేమ్ టైం మనం వ్యూహం రచించాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బీజేపీ మొన్న గెలిచింది అంటే బికాజ్ ఆఫ్ దేవేంద్ర ఫడ్నవీస్. అందుకనే మొన్న మనం చెప్పుకున్నాం, మనం చెప్పలేము దేవేంద్ర ఫడ్నవీస్ అయినా ప్రధానమంత్రి అవ్వచ్చు ఫ్యూచర్లో అని. అంటే మన యోగి ఆదిత్యనాథ్ అనుకుంటున్నాం, కానీ యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా అంటే యోగి ఆదిత్యనాథ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఉంటుంది రాజకీయం నెరపడంలో, కానీ ఫడ్నవీస్ వేసేది ఆ ఎత్తులు అనేది చాలా అవసరం. ఆ చాణక్య నీతి అనేది మనకి ఫడ్నవీస్లో కనిపిస్తుంది. అందుకని యాక్చువల్గా ఇవాళ అజిత్ పవార్ గారు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి 8 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా పాపం పరమపదించటం అనేది మరి ఏంటో, మరి ఎందుకు జరిగిందో అది విధి అనేది ఇలాగే ఉంటుందేమో. మీకు మహారాష్ట్ర ఎన్నికలు కూడా అంటే మహారాష్ట్రియన్స్ ఎక్కువ వాళ్ళు భావోద్వేగానికి ఎక్కువ గురవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి శివాజీ మహారాజ్ అన్న తర్వాత వాళ్ళ కట్టుబొట్టు కూడా వాళ్ళు మార్చుకోరు. మీరు గమనించండి, మీకు వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా వాళ్ళు వాళ్ళ శారీయే కట్టుకుంటారు. పూణే శారీసే ఉంటాయి వాళ్ళకి. దానికి ఒక పేరు కూడా ఉంది, నవ్వారి. ఈ నవ్వారి చీర 9 గజాలు ఉంటుంది. మీకు డ్యాన్స్ చేయటానికి కూడా ఈ చీర వాళ్ళు కట్టే విధానం చాలా కంఫర్ట్ ఉంటుంది మీకు. అంటే పూర్వం ఎక్కువ మీరు పాత సినిమాల్లో కూడా ఎక్కువ ఈ చీరతోటి డ్యాన్సులు ఉంటాయి. మీకు స్మితా పాటిల్ వాళ్ళు కూడా చేస్తుంటారు. అయితే ఈ నవ్వారి చీర అనేది వాళ్ళు అదే కట్టుకుంటారు. మీరు చూసుకోండి, కావాలంటే సినిమా యాక్టర్ల భార్యలు కూడా వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళని చేసుకుంటే అదే చీర కట్టుకుంటారు. మనం చూసాం కాజోల్ లాంటి వాళ్ళు కూడా చీర కట్టుకోవడం. అంటే అంత ప్రాముఖ్యత.
మనకి కాంజీవరం ఎంత ముఖ్యమో సౌత్లో, మహారాష్ట్రియన్స్కి ఆ చీర. తర్వాత పూణే శారీస్, పూణే బ్లౌజులు కూడా మనకు చాలా ఫేమస్. అంటే ఇది అసందర్భం అనుకోండి, అంటే నేను మాట్లాడేది ఓన్లీ సంస్కృతి గురించి చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవటం అనేది కొంచెం అసందర్భంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకుండే ఏమనాలి, మాతృభూమి మీద వాళ్ళకుండే ప్రేమ, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ భాష, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి ఎట్లా ఒక సంస్కృతి సంప్రదాయం చెప్పుకుంటామో, తెలుగు వాళ్ళ సంస్కృతి సంప్రదాయం చెప్పుకుంటామో, అలా మహారాష్ట్రియన్స్. సో అందుకని మనం కనుక గమనిస్తే కనుకైతే ఇవాళ అజిత్ పవార్ గారి మరణం అనేది చాలా తీరని లోటు. పార్టీ పరంగా కావచ్చు, తర్వాత ఏ రకంగా చూసుకున్నా, ఎందుకంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఒక్కసారి ఆయన కోరిక తీరిపోయి ఉంటే, మొన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇవాళ చనిపోయినా కూడా పాపం కొంచెం మనశ్శాంతిగా వెళ్ళి ఉండేవాళ్ళు. అది విధి ఎవడు చెప్పలేడు కదా. అజిత్ పవార్ గారితో పాటు మరికొంతమంది కూడా మరణించారు, అధికారులు కూడా పోయారు, 2 అధికారులు, ఇంకా మొత్తం 4 ఎంతమంది పోయినట్టున్నారు. ఇది అని చాలా అన్యాయం అండి, చాలా దురదృష్టం ఇది. ఇలా మనం గతంలో కూడా చూసాము, చాలామంది హెలికాప్టర్ ప్రమాదంలో పోవడాలనేది. రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మాధవరావు సింధియా, ఇంకా చాలామంది ఉన్నారు, సంజయ్ గాంధీ గతంలో, ఆ తర్వాత ఇంకా ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే, మరి ఇంతమంది చనిపోతున్నప్పుడు అసలు ఈ హెలికాప్టర్స్ని తనిఖీ చేయరా? ఇవన్నీ ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తూ ఉంటుంది కదా, వీళ్ళు సహజంగా మరణించారా, కుట్ర కోణం ఉందా? ఎందుకంటే ఆ డౌట్ అందరికీ వస్తుంది. అవును మేడం, అది సహజం. ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి చనిపోతే ఎవరు శత్రువులు ఉంటారంటే రాజకీయాల్లో చెప్పలేం కదండి. మిత్రులుగా ఉంటూనే శత్రువులుగా ఉంటారు, శత్రువులుగా ఉంటూ మిత్రులుగా ఉంటారు. కాబట్టి ఇవాళ మరి ఈయన చావు మీద ఏమైనా కొంచెం దర్యాప్తు ఏమైనా చేయిస్తారా, ఏం చేస్తారు? కాదు ఇది సహజ మరణం అని చెప్తారా? మనం రేపటి వరకు వెయిట్ చేసి చూడాలి. సో ఏదేమైనా సరే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, 6 సార్లుగా డిప్యూటీ సీఎంగా చేసినటువంటి అజిత్ పవార్ గారు ఇక మన ముందైతే కనిపించరు. సో ఏదేమైనా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం అంతా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.